ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగం, మనకు పరిచయమైన లేఖన భాగం దావీదు గొలియాతు. చిన్న వయసులో దావీదు యవ్వన వయసులో, బహుశా నూనూగు మేసాలు వచ్చిన వయసులో దావీదు యొక్క ఆత్మీయ జీవితం మనందరకు ఆత్మీయ పాఠాన్ని అందిస్తుంది. నేను మొదటి సమయాల గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాను. అలాగే బైబిల్ స్టడీలో కూడా మన ప్రియులు పెద్దలు వివరించగా అనేక సత్యాలు కూడా నేర్చుకున్నాం. ఈ అధ్యాయంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మనం గుర్తుపెట్టుకొని పాటించవలసిన కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం అది సజీవమైన వాక్యం. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. ఈ అధ్యాయం అంతా మనకు తెలుసు కాబట్టి అధ్యాయము అంతా చదివితే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి అధ్యాయం చదవట్లేదు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీయుల్లో ఒక శూరుడు, ఒక వీరుడు ముందుకు వచ్చాడు. అతని పేరు గొలియాతు. ముందుకు వచ్చి, మీలో అందరు యుద్ధానికి ఎందుకు, మాలో అందరు యుద్ధానికి ఎందుకు, మీలో ధైర్యవంతుడు సూర్యుడు ఎవడైనా ఉంటే ముందుకు రండి, నాతో పోట్లాడి నన్ను గెలవండి. నన్ను కనుక మీరు గెలిస్తే మేమందరం మీకు దాసులం అవుతాము. మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు కావాలి. ముందు నాతో యుద్ధం చేయండి అని గొలియాతు ముందుకు వస్తాడు. గొలియాతు సంగతి మనకు తెలుసు. అతను 6 మూళ్ల జానడు, ఎత్తు కలిగిన వాడు, బహు బలవంతుడు, సూర్యుడు, యుద్ధ అభ్యాసం ఎక్కువగా చేసిన వాడు. అతను చూస్తేనే చాలా భయంకరంగా ఉంటాడు. ఇదంతా మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. భయపడి భీతులైపోయారు, పారిపోయారు అనే మాటలు కూడా మనం చూస్తాం. దావీదు యవనస్తుడు ముందుకు వచ్చి మరి గొలియాతును సంహరించినటువంటి సన్నివేశం ఈ అధ్యాయం మొత్తం మనం చూస్తాం. మొదటిగా మనం దావీదు విశ్వాసం ఎంత గొప్పదో మనం చూస్తాం. ఇశ్రాయేలు సైన్యాన్ని గురించి ఒక మాట చూద్దాం. 17వ అధ్యాయం 26వ వచనం. 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు అన్న మాట చూస్తాం. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. సైన్యం ఏమి సైన్యం? జీవము కలిగిన దేవుని సైన్యం. జీవము కలిగిన దేవుని సైన్యం. క్రీస్తు యేసు ప్రభువు రక్తంలో కడగబడిన వారందరూ జీవము కలిగిన దేవుని సైన్యం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను జీవము కలిగిన దేవుని సైన్యములోని వాడను, సైన్యములోని దానను అనే మాట గుర్తుపెట్టుకోవాలి. జీవము కలిగిన దేవుని సైన్యం భయపడింది అని ఇక్కడ రాయబడింది. ఆ వచనం మనం గమనిస్తే ఆ తర్వాత వారు భయపడ్డారు అనే మాట. 24వ వచనం గమనించండి. ఇశ్రాయేల్ అందరూ ఆ మనుషులను చూసి మిక్కిలి భయపడ్డారు. ఎవరు వీళ్ళంటే జీవము కలిగిన దేవుని సైన్యం. జీవము కలిగిన దేవుని సైన్యం. ఈ మాటను మనం అంతరంగంలోకి తీసుకోవాలి. మనము దేవుని జీవము కలిగిన దేవుని సైన్యం అనే మాట అంతరంగంలోకి తీసుకోవాలి. 17వ అధ్యాయము 36వ వచనం గమనిద్దాం. 36వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. 2వ లైన్ చదువుతున్నాను. జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. జీవము కలిగిన దేవుని సైన్యం 2 సార్లు రాయబడింది. జీవము కలిగిన దేవుని సైన్యం. మనం ఎవరమంటే మనం కూడా జీవము కలిగిన దేవుని సైన్యం. అలాగే 45వ వచనం చూడండి. 45వ వచనం. 45వ వచనంలో మొత్తం చదువుదాం. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పదం ఏంటంటే, ఇశ్రాయేలు అనేవాళ్ళు జీవము కలిగిన దేవుని సైన్యం. ఆ సైన్యానికి అధిపతి యెహోవా. ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగిన దేవుని సైన్యం. సైన్యానికి సైన్యాధిపతి యెహోవా. సైన్యాధిపతి యెహోవా. మనల్ని నడిపించువాడు, మన అధిపతి, మన దేవుడు,
మనల్ని మార్గంలో నడిపించేవాడు సైన్యాధిపతి యెహోవా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. నన్ను నడిపించేవాడు, నా కుటుంబమును నడిపించేవాడు, సంఘమును నడిపించేవాడు, తన బిడ్డలను నడిపించేవాడు, ఆయనే సైన్యాధిపతి. అందుకే దావీదు ఒక మాట అన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. ఎందుకంటే ఆయన సైన్యాధిపతి. అనేక సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో రాజులు, అయ్యా మేము ఆ సైన్యం గొప్పది, మా సైన్యం చిన్నది, మేము గెలవలేం అని ప్రార్థన చేశారు. దేవుడు తక్కువ సైన్యం ఉన్న ఇశ్రాయేలు ప్రజల వైపు ఉండి వారిని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎక్సోడస్లో నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 41వ వచనంలో దేవుని సేన అని పిలువబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని సేన. దేవుడు సైన్యాధిపతి, మనం ఆయన సేనలం. వారు దేవుని సేనగా వారు బయలుదేరి వెళ్ళారు. ఐగుప్తు దేశంలోంచి గొర్రెపిల్ల రక్తంలో కడగబడి దేవుని యొక్క అధ్యక్షతన దేవుని నడిపించగా దేవుని సేవగా వారు ముందుకు సాగిపోయినట్లు మనం చూస్తాం. మనల్ని నడిపించేవాడు దేవుడు. యెషయా గ్రంథం 43:17వ వచనంలో సేనను నడిపించువాడు యెహోవా అని రాయబడింది. సేనను నడిపించువాడు. ప్రభువు మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం. మనము దేవుని సైన్యం, మనము దేవుని సైన్యం. దేవుని సైన్యం ఇక్కడ ఎలా ఉన్నారంటే పిరికి వారిగా ఉన్నారు, పారిపోయే వారిగా ఉన్నారు, భయపడే వారిగా ఉన్నారు. సైన్యానికి పేరేంటంటే జీవము కలిగిన దేవుని సైన్యం. ఈ సైన్యం ఇక్కడ ఏం చేస్తుంది? భయపడుతూ ఉంది. భయం. ఆ గొల్యాతుని చూడగానే, ఆకారాన్ని చూడగానే భయం కలిగింది వీళ్ళందరిలో, భయం కలిగింది. అనేక సందర్భాల్లో మన దేవుడు మనల్ని నడిపించేవాడు. మన దేవుడు బలవంతుడైన దేవుడు, మన దేవుడు శక్తివంతమైన దేవుడు, మన దేవుడు మహిమ కలిగిన దేవుడు. నీకు బలమున్నా లేకపోయినా, నాకు బలమున్నా లేకపోయినా మనల్ని నడిపించేవాడు. మనకు జ్ఞానమున్నా లేకపోయినా మన జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు. కానీ అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు భయపడినట్లు మనం కూడా భయపడుతున్నాం. భయము అనేది సాతాను లక్షణం. భయం వలన దిగులు పడతాం, భయం వలన కన్నీరు వస్తుంది, భయం వలన ఏం పని చేయలేం, భయం వలన తప్పిదాలు కూడా చేస్తాం. ఎగ్జామ్ రాసేటప్పుడు భయం వచ్చిందనుకోండి, రైట్లు కూడా రాంగ్ అయిపోతాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనం చేయలేం. భయపడితే ఏ పనిలో మనం విజయం సాధించలేం. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఎవరు అంటే వీరు దేవుని సైన్యం. ఎవరు ఆ దేవుడు అంటే జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు అనే మాట. మిక్కిలి భయపడి 17-11 చూడండి. 17-11లో ఒక మాట ఉంది. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి అనే మాట. సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, భయపడ్డాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. మనం 17:24లో కూడా అదే మాట ఉన్నది. వారు మిక్కిలి భయపడి వాని ఎదుటుండి పారిపోగా అని ఉంది. 17:24లో కూడా వారందరూ భయపడి వారు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం ఎలా ఉన్నాము? అనేక సందర్భాల్లో సమస్య చూసి, ఇబ్బందులు చూసి, కష్టాలు చూసి మిక్కిలి భయపడి ఓడిపోతున్నాం మనం. ఇశ్రాయేలు రాజు ఓడిపోయాడు, ఇశ్రాయేలు ఓడిపోయారు. భయపడినప్పుడే ఓడిపోయేవాడు. అనేక సందర్భాల్లో మనం భయపడుతున్నాం. దావీదు ఒక యవనస్తుడు చిన్న యవనస్తుడు జీవము కలిగిన దేవుని సైన్యం అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనటం లేదు, సౌలు కూడా అనలేదు. జీవము కలిగిన దేవుని సైన్యంను ఎదిరించుటకు ఆ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? అసలు ఈ సమస్య, ఈ కష్టం, ఈ ఇబ్బంది అది ఎంతటిది?
నా దేవునికి అసాధ్యమా? నేను నమ్ముకున్న దేవుడు, నేను విశ్వసించిన దేవునికి ఇది అసాధ్యమా అని విశ్వాసి బలంతో ముందుకు పోవాల్సిన పరిస్థితి అయితే విశ్వాసి సమస్యకు పారిపోతున్న సందర్భాలు మనం చూస్తాం. ఒక పిరిగితనం కనపడుతుంది, భయం కనపడుతుంది, పారిపోయే మనస్తత్వం కనపడదు. మనం దేవుని నుండి పారిపోవాలి, వాస్తవంగా దేవుని నుండి పారిపోవాలి. కొన్ని రెఫరెన్స్లు 2-3 అందిస్తాను, నేను జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనము జారత్వమునకు దూరముగా పారిపోవాలి అని రాయబడింది. జారత్వమునకు దూరముగా పారిపోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి, విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. జారత్వానికి దూరముగా పారిపోవాలి, విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. కానీ ఎక్కడి నుంచి పారిపోతున్నాం? దేవునికి దూరంగా పారిపోతాం. యోనా దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోయాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో యోనా గ్రంథాన్ని గమనించినప్పుడు యోనా దేవుని సన్నిధి నుండి పారిపోవాలనే కోరిక కలిగి తర్షీషులకు పోవలసిన ఓడ ఎక్కాడు. మనసులో కలిగింది, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోవాలి అని. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు జారత్వమునకు దూరముగా పారిపోండి, విగ్రహారాధనకు దూరంగా విగ్రహారాధనకు దూరంగా ఇది కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే రెండూ చేస్తున్నారు, డ్యూయల్ నేచర్ అన్నమాట. రెండూ చేస్తున్నారు. విగ్రహారాధన చేస్తున్నాం, యేసు ప్రభువుని కూడా పూజిస్తున్నాము. యేసు ప్రభువుని పూజించి ఆ పూజ దేవుని సన్నిధికి చేరదు, విగ్రహారాధన చేస్తూ. గమనించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 22వ వచనం 2వ గ్రంథంలో 2వ పత్రికలో ఈ మాట అన్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపోము అన్నాడు. యవనేచ్ఛల నుంచి పారిపోము. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోవాలి. యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. యవన వయసులో ఉన్నటువంటి కోరికలు చాలా ప్రమాదకరమైన యవన ఇచ్ఛలు, కోరికలు, అసలు శరీర కోరికల నుంచి పారిపోవాలి, యవనిచ్ఛల నుంచి పారిపోవాలి. ఈ శరీరం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. తిమోతికి అంటాడు, యవనేచ్ఛల నుండి నీవు పారిపోవాలి అన్నాడు. వేటికి పారిపోవాలో, ఏ సందర్భంలో పారిపోవాలో, ఎక్కడ భయపడాలో వాటికి భయపడకుండా దేవుని సన్నిధిలో ఆ సజీవుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న విషయం మర్చిపోయి మనము శత్రువును చూసి పారిపోతున్నాము. యవనేచ్ఛల నుంచి పారిపోవాలి అని ఈ మాట ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, శరీర ఇచ్ఛల నుంచి నేను పారిపో విధముగా నా కళ్ళు, నా తలంపులు, నా హృదయం, నా చేష్టలు, నా నడతలు, ఇవన్నిటి నుంచి నేను అవి మీకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు వాటికి నేను పారిపో విధముగా నన్ను బలపరచు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబద్దులమైన చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, చాలా మంది యవనస్తులకు లొంగిపోయి వాటి నుంచి పారిపోకుండా ప్రభు నామాన్ని అవమానపరిచే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం అపవాదిని మనం ఎదిరిస్తే వాడు మన నుండి పారిపోతాడనే వచనం కూడా మనం గమనిస్తాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. యాకోబు పత్రికలో 4:7 అన్నాడు, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. వేటి నుండి పారిపోవాలి, ఏ సందర్భంలో పారిపోవాలి, ఈ విషయాలు మనం గమనిస్తాం. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు చేసిన పని ఏంటంటే, యుద్ధరంగం నుంచి పారిపోతూ ఉన్నారు. శత్రువును చూసి భయపడి పారిపోతున్నారు. భయపడ్డారు వారు. పిరికివారుగా వారు కనిపిస్తున్నారు. పిరికివారుగా, ధైర్యం లేదు, పిరికివారుగా గమనిస్తున్నారు. 2వ తిమోతికి రాసిన పత్రికలో ఒక వచనం మనం చదువుకున్నాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ
మొదటి అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మనియలేదు. ఎలాంటి ఆత్మను దేవుడు అనుగ్రహించాడు? ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని నమ్ముకున్న వెంటనే దేవుని ఆత్మ మనలోనికి వస్తాడు, మనలో శాశ్వత కాలం నివసిస్తాడు. ప్రభువు ఆత్మ మనలో వచ్చినప్పుడు మనకు ఆత్మ ఇంద్రియ నిగ్రహాన్ని అనుగ్రహిస్తుంది. ఇంద్రియాలంటే శరీర అవయవాలే, అన్ని ఇంద్రియాలే కదా. ఆ కళ్ళు అయితేమి, చెవులు అయితేమి, ముక్కు అయితే, నోరు అయితేమి, ఈ ఇంద్రియాలని నిగ్రహించుకున్నటువంటి ఆత్మను దేవుడు మనలో ఇచ్చాడు. శరీరం పాపం చేయడానికి లాగుతున్నప్పుడు ఆ శరీరం పాపం చేయకుండా మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేగాని పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఏమన్నాడు? పిరికి వారుగా వారు పారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియులారా గమనించండి, క్రైస్తవ్యం అంటే ధైర్యం కలిగిన వాళ్ళు, సమస్యను ఎదుర్కొనేవాళ్ళు. అది ఎంతటి సమస్య అయినా, గొల్యాతు వంటి పెద్ద ఆకారం కలిగిన సమస్య అయినా సరే ఎదుర్కోగలిగే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. ఒక పట్టుదల, ధైర్యం మనకుండాలి. సమస్య వారందరూ ప్రార్థన చేయవలసిన వారు, వారందరూ ప్రభువును ఆనుకొని ప్రభువును బ్రతిమాలుకోవలసిన వారు. సౌలైతేమి, ఆ సైన్యాధిపతులైతేమి అందరూ ప్రభు వైపు చూడవలసిన వారు. అందరూ బహుభీతులైరి అన్నాడు, వారు పారిపోయిరి అన్నారు. పిరికి వారుగా వారు మారిపోయినట్లు మనం చూస్తాం. అలాంటి ఆత్మీయ జీవితాన్ని గమనిద్దాం. చాలా సందర్భాల్లో వాక్యము సరిగా అర్థం కాక, క్రైస్తవ్యం అంటే అర్థం కాక, క్రైస్తవుడు అంటే చేతులు కట్టుకొని సైలెంట్గా ఉండాలి, తలంచుకొని తిరగాలి, వినయంగా మాట్లాడాలి, బహు దీనంగా ఉండాలి, లోబడి ఉండాలి, అన్నిటికీ దూరంగా ఉండాలి. ఇదే మనకు తెలిసిందే. కానీ క్రైస్తవుడు ధైర్యవంతుడు, క్రైస్తవుడు బలవంతుడు, క్రైస్తవుడు దేవుని శక్తి కలిగిన వాడు, దేనినైనా ఎదిరించగలిగే శక్తి కలిగిన వాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, సాతాను సంబంధమైన ప్రతి దాన్ని ఎదిరించగలిగే శక్తి మనకుండాలి. క్రైస్తవుడు, మా స్నేహితుడు రమేష్ గారు అని ఉన్నారు, ఆయనకి పెద్ద కుమారుడు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుని, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభువు బిడ్డవి, నువ్వే ఫస్ట్ ఉండాలి అనేవాడు. వాళ్ళ భార్య భర్తలు బిడ్డకు అలా నేర్పించాడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, మనం దేవుని బిడ్డలు, నువ్వు ఫస్ట్ ఉండాలి అని నేర్పించేవాళ్ళు. బహుధైర్యం వాళ్ళు నూరు పోశారు. మనం ఎలా ఉన్నాము? కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, బయట ఉద్యోగాల్లో కానీ, పనుల్లో కానీ, సంఘంలో కానీ అది వాక్యానుసారమైందా? బలంగా మనం పనిచేయాలి, ధైర్యంగా పనిచేయాలి, సంతోషంగా పనిచేయాలి. ధైర్యం మనకు ఉండాలి. ప్రభువును నమ్ముకున్న వారు పిరికి వారు కాదు. ఎందుకంటే ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనలో ఉంచాడు కాబట్టి మనము ధైర్యవంతులం. పాపాన్ని కంట్రోల్ చేయగలిగే ధైర్యం మనకుంది. పాపానికి దూరంగా ఉండాలి, సవాలు కలిగిన జీవితం మనలో ఉంది. కాబట్టి ధైర్యంగా మనం ఉండాలి, ధైర్యంగా సమస్యను ఎదుర్కొనేది మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు జరిగిన సంగతి ఏంటంటే, వారు పిరికి వారుగా పారిపోయారు, బహు భయభ్రాంతులైపోయారు. దావీదును చూడండి, దావీదు ఎలా బిహేవ్ చేశాడు? ధైర్యవంతుడు. దావీదు జీవితంలో నుంచి మనం 2-3 మాటలు మనం చూద్దాం. 17వ అధ్యాయం 26వ వచనం. 17వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట అన్నాడు. దావీదు అన్నమాట, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దావీదును మనం చూస్తే ఎక్కడ లేని ధైర్యం కనిపించింది. గొలియాతుని చూశాడు, గొలియాతు ఆకారాన్ని చూశాడు, గొలియాతు ధరించుకున్న యుద్ధ ఆయుధాలను చూశాడు. అందరూ భయపడ్డారు. దావీదు ఎక్కడ లేని ధైర్యంతో, ఇతడు ఎంతటి వాడు అని. చదువుకునే విద్యార్థులు జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువుకునే విద్యార్థులు, యవనస్తులు జ్ఞాపకం పెట్టుకోవాలి. సమస్యలు ఎదుర్కొంటున్న వారు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, కష్టాలు పడేవారు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాం.
ఈ సమస్యను ఎదిరించాలి, దీన్ని నేను సాధించాలి, నేను ఓడించాలి, నేను గెలవాలి. దావీదు చిన్న వయసులో ఎక్కడ లేని ధైర్యం. ఈ ధైర్యంలో దావీదు దేవుని మీద ఉన్న విశ్వాసం కనపడుతుంది. మనము జీవము కలిగిన దేవుని సైన్యము కదా. మన సైన్యాధిపతి సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కదా. అసలు మనం భయపడటం ఏంటి? మనం పారిపోయేది ఏంటి? జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదిరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? సున్నత లేదు అంటే హీఈస్ నాట్ చూజన్. అతను ఎంపిక చేయబడలేదు, అతను దేవుని చేత ఎంపిక చేయబడలేదు. మనం ఎంపిక చేయబడ్డాం, మన సున్నత కలిగిన వారు. మనల్ని దేవుడు ప్రేమించి తన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఎంపిక చేసుకున్నాడు. అసలు మనకుండే ధైర్యం మనకు ఎక్కువ ఉండాలి కదా. వీడు ఎంతటి వాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు ధైర్యమును పుట్టించును అనే మాట ఉంది. సామెతల గ్రంథం 14:26లో ఈ మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు అని. ఎప్పుడు భయపడతాం? భయభక్తులు లేకపోతే భయపడతాం కదా. దేవుని యందు భయభక్తులు లేకపోతే భయపడతాం. దేవుని యందు భయభక్తులు ఉంటే దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడితే మనకు ధైర్యం ఉంటుంది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ధైర్యం వస్తుంది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చాలాసార్లు రాయబడిన మాట, భయపడకము, దిగులు పడకము, జడియకము అన్నాడు. నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు అన్నాడు. భయపడద్దు అన్నాడు. భయం విడిచిపెట్టండి. ఈరోజు అసలు భయం విడిచిపెట్టండి. ప్రభు బిడ్డలుగా ధైర్యంగా జీవించాలి అనేది జ్ఞాపకం పెట్టుకుందాం. యెహోవా యందు భయభక్తులు. భయం విడిచిపెట్టాలంటే ఏం కావాలి? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తి. దేవుడంటే భయం ఉండాలి, మనుషులంటే కాదు. దేవుడంటే భయం ఉండాలి. సమస్య చూసి, కష్టం చూసి, ఇబ్బందులు కాదు. దేవుడంటే భయం ఉండాలి. భయము భక్తి రెండు కలిసి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ధైర్యముగా ఉందురు. సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయంలో 1వ వచనంలో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు రాయబడింది. రోమా పత్రికలు మనం చూస్తాం. ఎవరు నీతిమంతులు? క్రీస్తు యేసు ప్రభువు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వారు నీతిమంతులు. యేసు ప్రభువును సొంతగా రక్షకుడుగా అంగీకరించిన వారు నీతిమంతులు. నా నీతికి ఆధారమకు దేవాని దావీదు దేవుని స్తుతించాడు. మన నీతికి ఆధారం మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు. మనలను ఆయన నీతిమంతులుగా చేశారు. ఈ నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఎలా ఉన్నాం మనం? పిల్లిలాగా ముడుచుకొని పోయేవాళ్ళం కాదు. సింహం వలె ధైర్యముగా ఉంటాం. నేను నీతిమంతుడను, నా ప్రభువు నన్ను కడిగాడు, నాలో పాపం లేదు, నా పాపముల కొరకు ప్రభువు సిలువలో మరణించాడు, నాలో దోషమంతా ప్రభువు తీసివేశాడు, నన్ను నీతిమంతుడుగా చేశాడు. నేను సింహం వలె ధైర్యముగా ఉండాలి. సింహం వలె ధైర్యముగా ఉండాలి. ధైర్యం ఉండాలి. దావీదు ఎంత ధైర్యంగా, దావీదు మాటలు మనం చదువుకుంటే, మీరు ఇంటి దగ్గర ఈ అధ్యాయం 2-3 సార్లు చదవండి. నిన్ను చంపి నీ తల తెగవేతును అన్నాడు 46వ వచనంలో. నిన్ను చంపి నీ తల తెగవేస్తా అన్నాడు దావీదు మాటలు. ఎంత ధైర్యం! గొలియాతు తల ఎలా ఉంటుంది, దావీదు తల ఎలా ఉంటుంది? గొలియాతు ఎంత ఎత్తుగా ఉన్నాడు, దావీదు ఎంత పొట్టిగా ఉన్నాడు. దావీదు అంటాడు, నేను యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నా, నిన్ను చంపి ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మరి దావీదు కంటే ఎత్తోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ముందుకు వెళ్ళాలా? రాజు సైతం ముందుకు వెళ్ళాలా. దావీదుకు దేవుడిచ్చిన ధైర్యం. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ మాట ఉంది.
లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుము, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభు వారు పలికిన మాట, శిష్యులతో అన్న మాట. లోకములో మీకు శ్రమ వస్తుంది, ధైర్యముగా ఉండండి. ఎంత ఆదరణ మాట చూడండి. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? శ్రమ కలిగితే నేను లోకమును జయించి ఉన్నాను, మీరు నా పిల్లలు, మీరు కూడా జయిస్తారు. దేవుని కలిగి ఉన్న మనం, దేవుని పూజించే మనం, సజీవుడైన దేవుని పూజించే మనం శ్రమలను ఎదుర్కోగలిగే ధైర్యం ప్రభు ఇస్తాడు. ఎదుర్కోవాలి. ఎంతటి సమస్య అయినా ఎదుర్కోవాలి. ఎంతటి సమస్య అయినా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండాలి. శ్రమను ఎదుర్కోవాలి. నేను శ్రమ పడుతున్నాననే మాట అనద్దు దయచేసి. నేను ఎదుర్కొంటాను దాన్ని. అది ఎంతటి సమస్య అయినా ఎదుర్కోవాలి. మా కుటుంబంలో కూడా శ్రమలు వచ్చినాయి. నేను కన్నీటితో ప్రభు సన్నిధిలో కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీవు తప్ప దిక్కు లేదు ప్రభు, నీవే ఈ సమస్యలు పరిష్కరించు ప్రభు. దేవుడు చాలా స్పష్టంగా సమస్యలన్నీ పరిష్కరించాడు. నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో, నా జీవితకాలంలో ఎన్నడూ మరువలేని ప్రభువుని. భయంకరమైన సమస్యలు, నాకు చేతగానే సమస్యలు, నాకు అర్థం కాని సమస్యలు దేవుడు పరిష్కరి. నేను ఎన్నడూ 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 ఎదుర్కొనేటువంటి సమస్యలు వచ్చినాయి, దేవుడు పరిష్కరించాడు. తప్పకుండా దేవుడు శ్రమల్లో ధైర్యం ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ప్రభువా, ఇది నీవే పరిష్కరించాలి, నిన్నే నమ్ముకున్నాను. ఒక విషయం గమనిస్తాం. నూతన నిబంధనలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఆమె తన డబ్బంతా ఖర్చు పెట్టుకుంది జబ్బు నయం కావాలని. నయం కాలేదు. వైద్యులను చాలా మంది కలిసింది, నయం కాలేదు. వైద్యులు అన్నారు నీ జబ్బు తగ్గదన్నారు. డబ్బు ఎంత ఖర్చు పెట్టినా తగ్గదన్నారు. ఆమెకు ఒక విశ్వాసం మనసులో కలిగింది. యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన వస్త్రపు చెంగు ముడతాను. విశ్వాసంతో ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది. ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె హృదయాన్ని గ్రహించిన దేవుడు, ఆమె హృదయాన్ని గ్రహించిన యేసుక్రీస్తు ప్రభు తన ప్రభావమును ఆమెలోనికి పంపించాడు. దేవుడు తప్పకుండా పరిష్కరిస్తాడు. దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. 5వ అధ్యాయం 14వ వచనంలో. రెఫరెన్స్లు నేను తిప్పటం లేదు, ఎందుకంటే టైం నాకు చాలదనే ఉద్దేశం మీద. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అనే మాట. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచు. మన స్నేహితులు కావచ్చు, మన సహ విశ్వాసులు కావచ్చు, వారికి ధైర్యం లేకపోతే వారిని ధైర్యపరుద్దాం. ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభువు తప్పకుండా ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు. ప్రభువు విడిపిస్తాడు. ప్రభువు మీదే మనం ఆధారపడదాం. ఆయన కంటే మనకు దిక్కు లేదు. ఆయన సర్వాధికారైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. మనం పూజించే దేవుడు ఆయన విగ్రహము కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు గొలియాతు అన్నమాట, నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాధిపతి యగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ మాటలో మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, గొలియాతు కత్తిని ఈటెను బల్లెమును ధరించుకొని దావీదు మీదకి వచ్చాడు. దావీదు ఎలా వెళ్తున్నాడు? ఇశ్రాయేలు సైన్యాధిపతి యొక్క యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. నీవేమో కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదకి వస్తున్నావు. నేనేమో జీవము కలిగిన యెహోవా నామములో
నా సైన్యాధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. గొలియాతు ధరించిన ఆయుధాలు కంటికి కనిపించేవి. దావీదు ధరించిన ఆయుధాలు కంటికి కనిపించని ఆయుధాలు, ఇన్విజిబుల్ వెపన్స్ అంటాం. దావీదు ఆయుధాలు కంటికి కనిపించట్లా. దావీదు మామూలు షర్ట్ వేసుకున్నాడు, మామూలుగా ఒడిశాల ఉంది, కర్ర చేతిలో ఉంది, మామూలుగా వచ్చాడు దావీదు ఆయుధాలు ఏమి లేవు. కానీ దావీదుకి కంటికి కనిపించని ఆయుధాలు ఉన్నాయి. నీ దగ్గర నా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండాలి? కంటికి కనిపించని ఆయుధాలు మనకు ఉండాలి. గొలియాతు ధరించుకున్నవేంటి? బల్లెము ధరించాడు. చాలా సందర్భాల్లో మనం పైన ధరించుకునే వాటిని చూస్తాం, పైన చూస్తాం, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇంటర్నల్ వెపన్స్ మనలో ఇన్విజిబుల్గా మనకి కనిపించకుండా ఉంటాయి. అవి ఉన్నాయా అని. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలు ఏమిటి? అది నా ప్రశ్న. రక్షణను శిరస్త్రాణము ధరించుకోవాలి అన్నాడు. ధరించుకుందామా? లోకాన్ని జయించాలంటే, గొలియాతు వంటి పెద్ద సమస్యను జయించాలంటే మనం ధరించుకోవాల్సిన ఆయుధాలు చాలా ఉన్నాయి. ముందు రక్షణ ఆయుధం ధరించుకుందాము. రక్షణ వస్త్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం. ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు, ఉల్లాస వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు. అసలు రక్షణ వస్త్రం ఉందా అని. రక్షణ వస్త్రం లేకపోతే ఇక నా యుద్ధం ఎందుకు? యుద్ధం ఏం చేస్తాం మనం? సమస్య వస్తే దానిలో కూరుకుపోతాం, ఇబ్బంది వస్తే దానిలోనే ఉండిపోతాం, రోగం వస్తే రోగంలోనే ఉండిపోతాం. రక్షణ లేకుండా, రక్షణ అనే వస్త్రం ధరించుకోకుండా ప్రభు సన్నిధికి రావటం కూడా వ్యర్థమే. ప్రభువా నాకు రక్షణ లేదు. ఏమి ధరించుకోవాలో, ఏమి ధరించుకోకూడదో వాక్యంలో స్పష్టంగా ఉన్నాయి. మనం నేర్చుకుందాం. గొలియాతు అయితే బల్లెమును, ఈటెను, కత్తిని ధరించుకొని వచ్చాడు. దావీదు అంతరంగంలో ఆయుధాలు ఉన్నాయి. అంతరంగంలో ఆయుధాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో 29వ అధ్యాయంలో 14వ వచనంలో నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని అన్నాడు. నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. అసలు నీతి అనే పదంలో దేవుడు అన్నమాట. ఆయన ఇచ్చేది నీతి, ఆయన ఇచ్చేది. ఒకసారి ఒక స్పీకర్ ఎవరు, ఎజ్రా గుమ్మడి గారు మనకి మొన్న వాక్యం చెప్పాడు. ఆయన అన్నాడు, లోకంలో మనం సంపాదించదలుచుకుంటే నీతిని వదిలేస్తే చాలు, ఎంతైనా సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. మన జేవిఆర్ గారి ఫంక్షన్ జరిగింది. ఆ సందర్భంలో అన్నమాట నీతిని వస్త్రముగా నేను ధరించుకున్నాను అనే మాట 132వ కీర్తనలో కూడా ఈ మాట ఉంది. 132వ కీర్తన 9వ వచనంలో కూడా నీతిని ఆయన వస్త్రముగా నాకు ధరింపజేసి ఉన్నాడనే మాటలు మనం చూస్తాం. ఏమి ధరించుకోవాలి? అన్యులు ఏమి ధరించుకుంటున్నారు, మనం ఏమి ధరించుకోవాలి? మనం ధరించే వస్త్రాలు ఏంటి? మనం ధరించుకునే ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏమిటి అనేవి చాలా మనందరికి తెలిసిన విషయాలే. ప్రభువుని ఆరాధించే వాళ్ళు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకోవాలనే మాట మనం చూస్తాం. 29వ కీర్తన తీయండి. 29వ కీర్తనలో ఈ వచనం చదువుకుందాం. 29వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 29వ కీర్తన 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభువు ఆరాధించేవారు, ఇంకొక వచనం కూడా చూద్దాం, చూడండి. 96వ కీర్తన 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. 29:2లో ఏముంది?
ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. ఈ 2 వచనాల్లో మనం గమనిస్తుంది ఏంటంటే, ప్రభువుని ఆరాధించేవాళ్ళు, యాజకుడు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని సర్వాధికారి అయిన దేవుని, సృష్టికర్త అయిన దేవుని, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించాలి. ఇక్కడ చాలా మనం ఫెయిల్ అవుతున్నాం. మనం ఆరాధన అంటే ఏందో సరిగా అర్థం కావట్లేదు. ఆరాధన అంటే పూజించటం. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, భారతదేశంలో మంచి పేరున్న కవి. ఆయనకు యూనివర్సల్ పోయిట్ అని పేరుంది. ఆయన దేవుని ఆరాధించాడు. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక మాట చెప్తాను. ఆయన పరిశుద్ధ గ్రంథం బాగా చదివాడు. నువ్వు ఇంద్రుడు అయ్యుండి పూజ చేసేవాడివండి, ఈ గ్రంథాన్ని చదువుతున్నావేంటి అని అడిగారు ఆయన. ఆయన అన్నాడు, అవసరమైతే నా గుండెని చీల్చి లోపల పెట్టుకోవాలని ఉంది, అంత పరిశుద్ధ గ్రంథం ఇది. పరిశుద్ధ గ్రంథమును ఠాగూర్ చాలా చక్కగా చదివాడు. ఆయన పోయమ్స్ మనం చదివితే అంత బిబిలికల్ వర్షన్ ఉంటుంది. బైబిల్లో రాయబడిన వచనాల్లాగానే కనిపిస్తాయి. చక్కగా రాస్తాడు పోయమ్స్ అని ఠాగూర్ గీతాంజలి అనే ఒక పుస్తకం రాశాడు. గీతాంజలి, దేవుని పూజించేటప్పుడు దేవుని పూజించటానికి ఆ బుక్ రాశాడు. గీతాంజలి అంటే గీతములు అనే వాటిని అన్నిటినీ ఒక పుస్తకంలాగా తయారు చేసి దేవుడికి సమర్పించాడు. అంజలితో మనము పుష్పాలు దేవుని ఎదుట సమర్పించినట్లు మన అంతరంగ పరిశుద్ధితోటి ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభువుని ఆరాధించేటప్పుడు ఆయన దగ్గరికి ఇంపైన సువాసనగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువును ఆరాధించేటప్పుడు వాక్యములో ప్రభు గుణలక్షణాలను తలపోసుకుని, ఆయన బలియాగంను తలపోసుకుని ప్రభువును ఆరాధిస్తాం. ఆయన ఘనపరుస్తాం, ఆయన హెచ్చిస్తాం, ఆయన పూజిస్తాం, ఆయన మహింపరుస్తాం. ఇక దేర్ విల్ బి నో ఎక్స్ప్లెనేషన్స్. నేను చాలా సందర్భాల్లో నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని, ప్రభువా మిమ్మల్ని ఆరాధించుట నాకు సరిగా అర్థం కావటం లేదు, సహాయం చేయి ప్రభువా. ఎలా నా దేవుని, నా రక్షకుడిని, నా దేవుని నేను ఎలా ఆరాధించాలి, ఎలా ఘనపరచాలి, ఎలా హెచ్చించాలి, ఎలా మహింపరచాలి? నా ఆరాధన, నా స్తుతులు, నా స్తోత్రములు ప్రభు సన్నిధి దగ్గరికి వెళ్ళాలి. ఆరాధనలో ప్రార్థన లేదు, ఆరాధనలో విన్నపాలు లేవు, ఆరాధనలో ఎక్స్ప్లెనేషన్ లేదు. ఒకసారి శ్యాంబాబు గారు అప్పట్లో వేటపాలెం మీటింగ్స్, ఆ సందర్భంగా పెద్దలు చాలా వివరంగా చెప్పారు. ఆరాధనలో ప్రభువుని గణపరచేది తప్ప ఇంకేం అనకూడదు. ప్రభువును పూజించాలి, సృష్టికర్త అయిన దేవుని పూజించాలి. ఎలానో ప్రార్థన చేసి వాక్యం చదివి నేర్చుకోవడమే. నాకు కూడా కంప్లీట్గా అర్థం కావట్లేదు. ప్రభువును ఘనంగా ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి. చాలా సందర్భాల్లో భయము భక్తి లేకుండా ఏదో స్తుతులు చెల్లించాలి, ఏదో ప్రభు సన్నిధిలో కాలం గడిపి వెళ్ళిపోవటం, కేర్లెస్నెస్. అసలు దేవుడు అంగీకరించడం. ఎంత కేర్లెస్గా మనం ఆరాధిస్తాం, అది దేవుడు అంగీకరించడం. భయముతో భక్తితో ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని ప్రభువుని ఆరాధించాలి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభువుని ఆరాధించాలి. ఏమి ధరించాలో మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి రక్షణ వస్త్రం ఉండాలి. రక్షింపబడిన వారు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని, పరిశుద్ధ వస్త్రములు ధరించుకొని ప్రభువుని ఆరాధించాలి. రోమలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం చదువుకుంటే, మెట్టుకు మీరు క్రీస్తును ధరించుకోండి అన్నాడు. క్రీస్తును ధరించుకోండి అన్నాడు. రోమలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం గమనిస్తే అక్కడ క్రీస్తును ధరించుకొనుడి అన్నాడు. ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోండి అన్నాడు. అంతకుముందు సాతానును ధరించుకున్నాం,
హెచ్చరించబడ్డాం, పశ్చాత్తాపడ్డాం, ప్రభువుని అంగీకరించాం, సాతానుడు పారిపోయాడు. ఇప్పుడు క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలంటే క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తును కలిగి ఉండాలి. నాలో క్రీస్తు ఉన్నాడో లేదా? నా ప్రభువు నాతో ఉన్నాడో లేదా? నేను ఆయనతో ఉన్నానో లేదా? మా ఇద్దరి మధ్య సంబంధం, నేను ప్రభు బిడ్డను, నేను ఆయన ధరించుకున్నాను. క్రీస్తును ధరించుకోవాలి. మీరు క్రీస్తును ధరించుకోవాలి అన్నాడు. దేవుని ధరించుకోవడం అంటే ఎంత? నూతన నిబంధనలో మత్తయి సువార్తలో ఒక గాడిద, కట్టబడిన గాడిద విడిపించబడింది. ఆ గాడిదను ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గాడిద మీద యేసు ప్రభు, గాడిద మీద వస్త్రాలు పరిచారు. యేసు ప్రభు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ గాడిద మనస్సు, నేను నా మీద క్రీస్తు ఉన్నాడు, నేను ఇప్పుడు సాగరేగు పోను, మురికి గుడ్డల జోలికి పోను, నా మీద క్రీస్తు ఉన్నాడు. క్రీస్తును ధరించుకున్న గాడిద, గాడిదలు మనమే. క్రీస్తును ధరించుకున్న మనం, దీని ప్రయాణం యెరూషలేము వైపు వెళ్ళిపోయింది. గాడిద యెరూషలేములోనికి పోయాను అనే మాట చూస్తాం. క్రీస్తును ధరించుకున్న మనం ఆత్మ సంబంధమైన ఆనందంతో ఉండాలి. నేను ప్రభువును ధరించుకున్నాను, ప్రభువును కలిగి ఉన్నాను, ప్రభువు నాతో ఉన్నాడు, నాకు ఆనందం అని. అన్నెసెసరీ థింగ్స్ మీద మైండ్ పెట్టి దుఃఖంతో ఉంటున్నాము. నాలో క్రీస్తు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను, నేను క్రీస్తును ధరించుకున్నాను, ఎంత సంతోషం. ప్రభువును నమ్ముకున్న మనం ఆనందభరిత వస్త్రములు ధరించుకొని, సంతోష వస్త్రములు ధరించుకొని, క్రీస్తును ధరించుకొని ఎంతో ఆనందముతో మనము ఉండాలి. ఆనందముతో ఉండాలి. దుఃఖానికి తావులేదు. రాత్రి అన్న విజ్ఞాపనలు చెప్పారు. ద్రాక్ష పళ్ళు రాకపోయినా, ఖర్జూరపు వృక్షములు రాకపోయినా, ఇక ద్రాక్ష చెట్లు ఫలాలు ఇవ్వకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నా రక్షణకర్తయకు నా యెహోవా యందు నేను ఆనందిస్తాను. రాత్రి వాక్యం అదే. క్రీస్తును ధరించుకుంటే ఆనందం. ఆత్మ సంబంధమైన ఆనందం ఎప్పుడైనా కలుగుతుందా? రోజు ఉన్నామా? ప్రభువులో ఆనందం, ప్రభువులో ఆనందం. ప్రభువులో ఆనందం అంటే ప్రభువు సన్నిధి విడిచిపెట్టం. ప్రభువులో ఆనందం అంటే ప్రభువు సన్నిధికి ఎల్లప్పుడూ హాజరవుతాం. ప్రభువుతోనే సహవాసం. క్రీస్తును ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 24వ వచనంలో నవీన స్వభావం ధరించుకోండి అని ఉంది. రెఫరెన్స్లు తిప్పొద్దు, గుర్తుపెట్టుకుంటే చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుకుంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని రాయబడి ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచం. అపవాది తంత్రములను మనం ఎదిరించాలంటే, వాయుమండల సంబంధమైన సాతానులను మనం ఎదిరించాలంటే, గొల్యాతు వంటి సమస్యలు, గొల్యాతు లాంటి వారిని ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించాలి. అక్కడ చదువుకున్న తర్వాత చాలా చక్కటి మాటలు ఉన్నాయి. దేవుడిచ్చు సర్వాంగ కవచం, అరకాలం మొదలుకొని నడినెత్తి వరకు దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. విశ్వాసం, సత్యం, నిరీక్షణ, ఆశానిగ్రహం, ఇంద్రియ నిగ్రహాలు, ఇంకా వాక్యములు అక్కడ చెప్పబడిన మాటలన్నీ చదువుకుంటే మనం దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని ప్రభువులో ఎదగాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకున్నాం. దావీదు అన్నాడు గొలియాతుతోటి, నీవు కత్తిని, ఈటెను, డాలును పట్టుకుని నా మీదకి వస్తున్నావు, నేనైతే జీవము కలిగిన యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరు గెలిచారు అంటే, పైన అన్ని కలిగిన వాడు గెలవలేడు. అంతరంగంలో ఆయుధాలు కలిగిన దావీదు గెలిచాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభువుని ఆనుకొని జీవించే అనుభవంలోనికి మనం వద్దాం. 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో 17:40లో ఒక మాట చూద్దాం. 17:40 ఈ మాటనే మనం చదువుకున్నాం. మరి ఒకసారి చూద్దాం. సౌలుతో అన్నాడు,
సరే 38 కూడా చదువుదాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతని కట్టి యుద్ధ కవచం తొడిగించను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు. ఇక వచనాలు చదివితే 39 చివర్లో అంటాడు, దావీదు అన్నాడు, ఇవి నాకు వాడుక లేదు, ఈ సామాగ్రి నాకు వాడుక లేదు, ఆ కత్తి నాకు అక్కర్లేదు, ఆ శిరస్త్రాణం కూడా నాకు అక్కర్లేదు, అవన్నీ నాకు వద్దు అన్నాడు. ఏం తీసుకున్నాడు? 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరుటకు పోయెను. ఏటి లోయలోకి పోయి. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఏటి లోయ అంటే ప్రార్థనా అనుభవం. ఏటి లోయ, ఆ లోయలోనికి పోయాడు. ప్రార్థనా అనుభవం కలిగిన దావీదు ప్రార్థనా అనుభవంతోటి గొల్యాతును సంహరించిన దావీదు 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. 5 నున్నని రాళ్ళు వాక్యమునకు సాదృశ్యం. పెద్దలు పండితులు చెప్తారు, మొదటి 5 గ్రంథాలు దేవుని ధర్మశాస్త్రం. మొదటి 5 గ్రంథాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వాక్యమును సమృద్ధిగా కలిగిన దావీదు. వాక్యం అనే ఖడ్గం చేతిలో ఉంది. ఆ వాక్యం అనే ఖడ్గం చేతిలో ఉంది. ప్రార్థన ఆయుధం చేతిలో ఉంది. అవన్నీ గొలియాతు కనిపించవు. ఏటి లోయలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఏటి లోయలోనికి వెళ్ళాడు, నున్నని రాళ్ళు 5 ఏరుకున్నాడు. ఈ అనుభవం కావాలి, ప్రతి విశ్వాసకి ఈ అనుభవం కావాలి. వాక్యమును ఏరుకొని హృదయంలో చిక్కములో భద్రపరుచుకున్నాడు, తన సంచిలో భద్రపరుచుకున్నాడు, తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. వాక్యం హృదయంలో ఉంటే ఎంత ధైర్యం! వాక్యం మన హృదయంలో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, భయం ఉండదు. వాక్యం లేకపోతే మత్తయి సువార్తలోనే ఒక వచ్చిన జ్ఞాపకం చేస్తాను. నేను రెఫరెన్స్ ఇప్పుడు చూడలేదు. సాతానుడంట నీరు లేని చోట్ల వెతుకుతూ ఉంటాడంట. నీరు లేని చోట్ల వెతుకుతూ ఉంటాడు సాతానుడు. నీరు అంటే వాక్యం. వాక్యం లేని చోట వెతుకుతూ ఉంటాడు. ఈమెలో వాక్యం లేదు, అయితే ఇక్కడ నేను నివాసం చేయొచ్చు. ఈ విశ్వాసిలో లేకపోతే ఈ రామారావులో వాక్యం లేదు, రామారావు అనే ఆయన హృదయంలో నేను నివాసం చేయొచ్చు. సాతానుడు డిసైడ్ చేసేస్తాడు. నీరు లేని చోట్ల వెతుకుతూ అంతకుముందు విడిచిపెట్టినటువంటి ఆ ఇంటిలోనికి మరలా వచ్చి అది శుభ్రంగా ఊడ్చిపెట్టడం చూసి దానిలోనికి వచ్చి తనకంటే భయంకరమైన మరి 7 దెయ్యాలను తెచ్చిపెడుతుందని రాయబడింది. వాక్యం లేకపోతే సాతానుడు వస్తాడు. వాక్యం సమృద్ధిగా మనలో ఉండాలి. ప్రార్థనా జీవితం, లోయ అనుభవం, కన్నీటితో ప్రార్థించాలి. ఒక పెద్దలు నన్ను ఒకసారి ప్రశ్నించారు, మీకు సమస్యలు ఏమి ఉండవా, మీరు అసలు ప్రార్థన చేయరా అని అడిగారు. నాకు ఏడుపు వచ్చింది. మా ప్రార్థనా జీవితం వారికి తెలియదు. మీకు సమస్యలు ఏమి ఉండవా, మీరు ప్రార్థన చేయరా? చాలాసార్లు సమస్యలు చర్చిస్తాం, గంటలు పడి సమస్యలు చర్చిస్తాం కానీ ప్రార్థన చేయం. సమస్యలు చాలా ఉంటాయి, వాక్యంతో సరిపోల్చుకో. చాలాసార్లు మనం చేస్తున్న తప్పిదాలు అవే. చాలా సందర్భాల్లో దావీదు లోయలోనికి వెళ్ళి సన్నని గులకరాళ్ళు ఏరుకున్నాడు. నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. అక్కడ రాయబడిన మాట, నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. మనమైతే లోక జ్ఞానం ఎలా ఉంటుందంటే పొదునైన రాయి, మొలకలు వచ్చిన రాయి ఏదో అంటారు. కానీ ఇక్కడ నున్నని రాళ్ళు. ఈ అనుభవం మనం విశ్వాస జీవితంలో వాక్యము ఎరిగిన దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. గొలియాతు తన శరీరం మీద ఆధారపడ్డాడు. గొలియాతు తన బలం మీద ఆధారపడ్డాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధం యెహోవాదే. దావీదు దేవుని మీద ఆధారపడిన 33వ కీర్తనలో 16వ వచనం ఇంటి దగ్గర చదువుకోండి. ఆ గుర్రము బలము అక్కరలేదు,
రాజు బలము అక్కరకు రాదు. యెహోవాయే విజయం ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, జయమిచ్చేవాడు. ఆయనే. అవతల ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని గుర్రాలున్నా, ఎంత బలం ఉన్నా, ఎన్ని ఆయుధాలున్నా, ఇటువైపు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. బలమిచ్చేవాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన, జయమిచ్చేవాడు ఆయన. దావీదు లోక సంబంధమైన ఆయుధాలను ఏమన్నాడు? ఈ సామాగ్రి నాకు వాడుకలేదు, ఈ సామాగ్రి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేను. మన జ్ఞానంతో వెళ్ళలేం, విజయం సాధించలేం. వీటితో నేను వెళ్ళలేను, వీటితో నేను గెలవలేను, ఇవి నాకు వాడుకలేదు. ఎంత మంచి విశ్వాసం! ఎంత వయసులో దావీదు? చిన్న వయసులో ప్రభు ఒక మంచి ఆత్మీయ పాఠం ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తున్నాడు. తర్వాత వచ్చిన కూడా చూద్దాం. 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో 17:26 ఒక మాట ఉంది. 26లో నేను 3వ లైన్ చదువుతున్నాను. వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందన తొలగించిన వానికి బహుమానం ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడిగెను. వానిని చంపి నేనేం చేస్తాను? నిందను తొలగిస్తా. ఎవరి మీద ఆధారపడి నిందను తొలగిస్తాను? నేను సజీవుడైన దేవుని మీద, జీవము కలిగిన దేవుని మీద ఆధారపడి ఈ నిందను తొలగిస్తాను. కొన్నిసార్లు అవమానం, నిందలు. ఇంకొక వచనం కూడా చదువుకున్నాం 17వ అధ్యాయంలోని 32వ వచనం చూడండి. 32వ వచనంలో ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు అన్నాడు. మనసు కృంగిపోయింది ఇశ్రాయేలుకి. అప్పుడు మనసు కృంగిపోయి వాళ్ళు దిగులుతో ఉన్నారు, భీతితో ఉన్నారు, నిందించబడి అవమానంతో ఉన్నారు. నేను నిందను తొలగిస్తాను, ఎవరి మనసును కృంగిపోవనక్కర్లేదు అన్నాడు. అందరి తలలు పైకెత్తుకున్నట్టు చేశాడు దావీదు. ఎంత విశ్వాసం ప్రభు మీద ఉంది, ఎంత ధైర్యం! ధైర్యంలో ఏముంటాయి? ధైర్యం కలిగి ఉంటే ఏముంటాయి? ధైర్యంలో సంతోషం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది, ధైర్యంలో విజయం ఉంటుంది, ధైర్యం సమస్యను సాల్వ్ చేస్తుంది, ధైర్యం మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ధైర్యంలో మనం దేన్నైనా కరెక్ట్గా చేయగలం, ఎందుకంటే ధైర్యం. నిందను తొలగించినటువంటి దావీదు యొక్క ఎంత మాట అంటే, దావీదుకి ఎక్కడ లేని విశ్వాసం ప్రభు మీద ఉంది. ఆ విశ్వాసాన్ని ఎంత బలమైన విశ్వాసం ఉందో, దావీదుకున్న ధైర్యం, దావీదుకున్న రోషం. అసలేంటి? మేము జీవము కలిగిన దేవుని సైన్యం అయితే, మేము సున్నత కలిగిన ఇశ్రాయేలు ప్రజలమైతే, అసలేంటి ఈ ఫిలిష్తీయుడు ఏంటి? సున్నత లేని వాడు మా మీదకేంటి? రోషం, పౌరుషం, ధైర్యం. క్రైస్తవులకు, ప్రభు బిడ్డలకు ఉండవలసినటువంటి రోషం, పౌరుషం. నేను ప్రభువుని ఘనపరుస్తాను నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, నా ప్రార్థన శక్తి ద్వారా, నా వాక్య పఠనము ద్వారా, నా ప్రవర్తన ద్వారా ప్రభువుని ఘనపరుస్తాను. రోషం, ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. నిందను తొలగించినటువంటి దావీదుని మనం చూస్తాం. చివరి వచనం ఒకటి చదువుకుందాం. 17వ అధ్యాయము 46వ వచనం. 17వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని. 46వ వచనం చదువుకుందాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకును, భూముగ్రములను ఇత్తును అన్నాడు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకున్న పదం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకునేటట్టు చేస్తా అన్నాడు. ఎంత విశ్వాసం చూడండి! మా దేవుడు సజీవుడైన దేవుడని మేము నిరూపిస్తాము. మాతో ఉన్నాడు మా దేవుడు, మా కుటుంబంలో ఉన్నాడు, నా వ్యక్తిగత జీవితంలో ఉన్నాడు, మా సంఘంలో ఉన్నాడు, మాతో ఉన్నాడు మా దేవుడు మాతో ఉన్నాడని, ఆయన సజీవుడైన దేవుడని భూలోక నివాసులను తెలుసుకునే విధముగా నేను చేస్తా. దావీదు యొక్క ఎంత
గంభీరమైనటువంటి ధైర్యం చూడండి. భూలోక నివాసులు అందరూ తెలుసుకోవాలి మా దేవుడు మాతో ఉన్నారని. ఈ ధైర్యం, పట్టుదల మన ఆత్మీయ జీవితం ద్వారా ఈ విశ్వాసికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకసారి మేము పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నాం. పేపర్ వాల్యుయేషన్ 10th క్లాసు, మరి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కూడా కొన్ని అపాస్ చేశాం. చేస్తూ ఉంటే నేను ఫాస్ట్గానే దిద్దేస్తూ ఉంటా పేపర్లో. నా పక్కన శ్రీనివాస్ అని బ్రాహ్మణ్ ఉన్నాడు. రోజు గమనిస్తున్నాడేమో. ఒకసారి సైలెంట్గా ఉండలేక అడిగాడు, మాస్టర్ గారు మీరేమైనా యోగా చేస్తారా, మీరేంది ఇంత ఫాస్ట్గా దిద్దేస్తున్నారు పేపర్లు అని అడిగాడు. నేనన్నాను, నేను యోగా చేయను, ప్రార్థన చేస్తాను అని చెప్పాను. నేను ప్రార్థన చేస్తాను, నేను యోగా చేయను. వాళ్ళు యోగా చేస్తారు. మన జీవితంలో మనతో ప్రభువు ఉన్నాడని అందరూ తెలుసుకునే విధంగా మన జీవితం ఉండాలని మనం ఎలా చేయగలమంటే మన ప్రవర్తన ద్వారా చేయగలం, మన ఆత్మీయ జీవితం ద్వారా చేయగలం. నా ప్రభువు నాతో ఉన్నాడు, ఇది అందరూ తెలుసుకోవాలి. నా ప్రభువు నాతో అన్నీ వడ్డించిన ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుందని మనకు తెలుసు. మనం కూడా విశ్వాస జీవితంలో ఒక సైలెంట్గా ఉండే ఒక వెపన్ లాగా మనం తయారు కావాలి. ప్రార్థనలో బలమైన ప్రార్థన మనం చేయగలగాలి. వాక్య పఠనం ఆగిపోకూడదు. వాక్యంతో జీవితాన్ని బెరీసి వేసుకుంటూ, పోల్చుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ధైర్యం విడిచిపెట్టకూడదు. ఒక సవాలు జీవితం క్రైస్తవ జీవితం. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా మనం ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి, దావీదు దేవునికి ఇష్టడైన ప్రియుడుగా ఉన్నాడు. చివరిగా వచ్చిన చదివి ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. 18వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనంలో ఆ స్త్రీలందరూ గాన ప్రతిగానం చేశారు. ఆ కింద వచనంలో సౌలు 1000 కొలదియో దావీదు 10,000 కొలదియో శత్రువులను హతము చేసిరనిది. దావీదు జీవితం చాలా అద్భుతం. తన వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించాడు దేవుడు. నా కుడి పక్క 1000 మంది పడెను, ఆ ఎడం పక్క 10,000 మంది కూలిన నేను భయపడను అన్నాడు దావీదు యొక్క ధైర్యం, ఒక పట్టుదల, ఒక ధైర్యం. గొల్యాతుని ఒక చిన్న రాయితోటి, ఒకే ఒక్క రాయి, వాక్యం అనే ఖడ్గం వాడిగలిగిన ఖడ్గం. అది 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగలిగింది. ప్రాణాత్మలను మూలుగునని కీల సైతం శోధిస్తుంది, హృదయంను శోధిస్తుంది అన్నాడు వాక్యాన్ని. ఒకే ఒక్క ఆయుధం, ఒకే ఒక్క రాయుధం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ బాగా తర్ఫీదు పొందారు. సైన్యాధిపతులు, సేనాపతులు, ఇక విద్యాభ్యాసం కలిగిన వాడు. నీవు బాలుడవు, వాడేమో బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు, వాడి ఆయుధాలు, వాడి ఆకారం, అబ్బో నువ్వు గెలవలేవు, నువ్వు పోవు అని సౌలు అంటాడు. ఏమి లేవు దావీదు దగ్గర. ఎలా సంహరించాడు దావీదు? ఒకే ఒక్క రాయుడు, ఒక చిన్న పిల్లవాడిని కొట్టినట్టు కొట్టి పడేశాడు. దేవుని శక్తి, మహాశక్తి. దేవుని శక్తిని పొందుకుందాం, ప్రార్థనలో ఎదుగుదాం, వాక్యంలో ఎదుగుదాం, ప్రభువుని కనపడదాం. దావీదు చిన్న వయసులో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన జీవితాన్ని మనం చూస్తాం. ఈ ఆత్మీయ పాఠం మనందరి క్షేమాభివృద్ధి వరకు దేవుడు దీవించునుగాక.